గత 24 గంటల్లో మొబైల్ సాఫ్ట్వేర్ రంగంలో చాలా మార్పులు జరిగాయండి. చాలా మంది ఆన్లైన్ ఏజెంట్స్ వాళ్ళ సర్వీసెస్ ఆపేశారు. వాళ్ళ గ్రూప్ నేమ్ చేంజెస్ చేసుకున్నారు. అలాగే టూల్ డెవలపర్స్ ని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. అసలు ఈ మొబైల్ రంగానికి ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మనం సేఫా కాదా అనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. నా పేరు కమలాకర్, మీరు చూస్తున్నారు టెక్ మాస్టర్ జిఎస్ఎం. సో నిన్న ఉదయం ఒక న్యూస్ వచ్చిందండి. ఢిల్లీలో మెయిన్ టూల్ డెవలపర్స్ ని అరెస్ట్ చేశారు. ఏ కారణం చేత అరెస్ట్ చేశారో నాకు తెలియదు. ఇది ఫస్ట్ న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ వచ్చిన వెంటనే వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత ఆన్లైన్ వర్క్ చేసే 200 మెంబర్స్ పేర్లు రివీల్ చేశారు అని ఒక లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ కూడా ఎంతవరకు నిజం అవ్వద్దో మనకు తెలీదు, బట్ లిస్ట్ అయితే వచ్చింది. అందులో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఉన్నాయి మొబైల్ సాఫ్ట్వేర్ రంగంలో. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ న్యూస్ రాగానే చాలా మంది టూల్స్ ఆఫ్ చేసేసారు, ఇన్యాక్టివ్లో పెట్టుకున్నారు. చాలా మంది గ్రూప్ నేమ్ చేంజ్ చేసుకున్నారు. అన్ని టూల్స్ ఆగిపోయినాయి. రియల్మీ సర్వీస్ అంతా పూర్తిగా ఆగిపోయింది. ఎంఐ సర్వీస్ అంతా ఆగిపోయింది. వివో సర్వీస్ అంతా ఆగిపోయింది. ఆన్లైన్ వర్క్స్ అన్నీ షట్ డౌన్ అయిపోయింది. ఇంకో న్యూస్ బయటకి ఏమొచ్చిందంటే, ఎవరైతే మొబైల్స్ ఫైనాన్స్లో కొంటారు కదా, ఆ కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే టీవీఎస్ కంపెనీ, బజాజ్ కంపెనీ, శాంసంగ్ అండ్ వివో కంపెనీస్, వీళ్ళందరూ హైకోర్టులో అపీల్ చేసినట్టు, సార్ మేము ఇట్లాగా ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాము, సో మేము ఈఎంఐస్లో మొబైల్స్ ఇస్తున్నాము, కస్టమర్స్ ఏమో వాటిని ఫైనాన్స్ అన్లాకింగ్ చేసుకొని వాడుకుంటున్నారు, మాకు ఈఎంఐ పే చేయట్లేదు, మా కంపెనీ ఇంత లాస్లో ఉంది అని చెప్పి కోర్టుకి అపీల్ చేసుకున్నారు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది అనమాట, ఎవరైతే లోకల్గా సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు పట్టుకోరండి అని. సో ఆ విధంగా కొంతమందిని ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నారు అన్నట్టుగా ఇంకొక న్యూస్ వచ్చింది. నిన్నటి నుంచి చాలా మంది టెక్నీషియన్స్, చాలా మంది నా ఆన్లైన్ ఫ్రెండ్స్ కూడా అడుగుతున్న ప్రశ్న ఒకటే, అసలు మొబైల్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది సేఫా కాదా, అసలు మొబైల్ ఫీల్డ్ అనేది సేఫా కాదా, అసలు ఏం జరుగుతుంది, ఏంటిది విషయం, సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం సేఫ్గా ఉండాలా లేదా, అసలు ఈ ఇష్యూ అనేది మన దాకా వస్తుందా రాదా అనేది చాలా మంది డౌట్స్ అండి. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను అదే ఒక క్లారిఫికేషన్ ఇద్దామని వీడియో చేశాను. ఈ న్యూస్ బయటకు రావడంతో వాళ్ళు వాళ్ళ యొక్క సర్వీసెస్ని ఆఫ్ చేసుకున్నారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్ చేసుకున్నారు. ఎవరికైతే వెబ్సైట్స్ ఉన్నాయో, ఎవరికైతే టూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్యాక్టివ్ పెట్టుకున్నారు. ఎందుకు ఇలా చేశారన్నది నాకైతే ఐడియా రావట్లేదు. గుమ్మడికాయల దొంగ ఎవర్రా బాబు అంటే భుజాలు తవ్వుకున్నట్టుగా ప్రతి ఒక్కరూ రియాక్ట్ అయ్యారనమాట ఈ న్యూస్ బయటకు రాగానే. అంటే ప్రతి ఒక్కరు ఎక్కడో దగ్గర మేము మిస్టేక్ చేశాము, మాది తప్పు ఉంది, సో ఈ ఇష్యూ మా దాకా వస్తుందేమో అనే భయంతో ఉన్నారు. ఎందుకని ఇలా చేశారు అంటే, ప్రతి ఒక్కరు మిస్టేక్ చేశారని ఆలోచన చేస్తున్నారు. నా వల్ల ఎక్కడో దగ్గర మిస్టేక్ జరిగింది, సో నేను జాగ్రత్తగా ఉండాలి. సో ఈ జాగ్రత్త అనేది మొదటి నుంచి స్టేబుల్గా ఉంటే మంచిది. ఇప్పుడు మీరు గ్రూప్ నేమ్ చేంజ్ చేసేసారు, సో మిమ్మల్ని ట్రేస్ అవుట్ చేయడం కష్టమా? సో ఇన్ని రోజులు మీరు చేసిన వర్క్ ఎక్కడికి వెళ్తుంది, ఇన్ని రోజులు మీరు ఇచ్చిన సర్వీసెస్ అన్నీ ఎక్కడికి పోతాయి, అవన్నీ ప్రూఫ్గా ఉంటాయి కదా. సో మీరు గ్రూప్ నేమ్ చేంజ్ చేసుకొని మీరు అన్ని సర్వీసెస్ ఆఫ్ చేసి ఆఫ్లైన్ వెళ్ళిపోతే మిమ్మల్ని ట్రేస్ అవుట్ చేయలేరు అనేది అబద్ధం. అది చాలా పెద్ద మిస్టేక్. మిమ్మల్ని పట్టుకోవాలంటే ఈజీగా పట్టుకోవచ్చు, మీరు మిస్టేక్ చేసి ఉంటే. మీరు మిస్టేక్ చేయలేదన్నప్పుడు మీరు ఎందుకు భయపడడం, మీరు ఎందుకు గ్రూప్ నేమ్ చేంజ్ చేసుకోవడం? మీ వర్క్ మీరు చేసుకోండి లీగల్ వేలో. ఇంకొక పాయింట్ ఏంటంటే, నిజంగానే టూల్ డెవలపర్స్ని అరెస్ట్ చేశారు, నిజంగానే వాళ్ళు 200 మెంబర్స్ లిస్ట్ ఇచ్చారు అని అంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఇదంతా చైన్ లింక్ అనమాట. టూల్ డెవలపర్స్ ఎవరైతే టూల్ రెడీ చేస్తారో, ఎవరైతే క్రియేట్ చేస్తారో టూల్ ఓనర్స్ వాళ్ళ దగ్గర నుంచి డీలర్స్కి వస్తుంది, డీలర్స్ రీసేల్ చేస్తారు, రిటైలర్ కార్డ్కి వస్తుంది, అంటే ఆన్లైన్ ఏజెంట్స్ కార్డ్కి వస్తుంది, ఆన్లైన్ ఏజెంట్స్ కార్డ్ నుంచి కస్టమర్స్ అంటే ఎవరు, మాకు షాప్ వాళ్ళు. సో ఇలాగా ఇది ఒక చైన్ లింక్ అనమాట. సో ప్రతి ఒక్కరు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. ఒకవేళ ఆ కేసు నిజంగానే ఆన్లైన్ సాఫ్ట్వేర్ వర్క్ గురించి కానీ ఉంటే ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవుతారు. మీరు గ్రూప్ నేమ్ చేంజ్ చేయడం వల్ల, లేదా మీరు సర్వీసెస్ ఆఫ్ అవ్వడం వల్ల, లేదా మీ షాప్ మూసుకొని 2 రోజులు ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల మీరు తప్పించుకోలేరు. నిజంగా ఆ న్యూస్ కానీ ఒరిజినల్గా జెన్యూన్ కానీ అయితే మనం అందరం కూడా ఇంక్లూడ్ అవుతాం. ఇదంతా ఒక చైన్ లింక్ అనమాట. ఒకరి నుంచి ఒకరికి ఇలాగా అందరికీ దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? ఇది ఒక మంచి అవకాశం. ఇప్పటి వరకు మన మార్కెట్ అంతా గందరగోళంగా అయిపోయింది. సో ఇక నుంచి అయినా మనం మార్కెట్ని స్టేబుల్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇక నుంచి సాఫ్ట్వేర్ వర్క్ అంతా రేట్ అనేది పెరుగుతుంది. అలాగే స్పేర్ పార్ట్స్ రేట్లు కూడా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అని అంటే, సాఫ్ట్వేర్ వాటికేమో ఈ ఇష్యూ జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు వర్క్ చేయడానికి భయపడతారు. ప్రతి వర్క్ అనేది ఎక్కువ ప్రైస్లో జరుగుతుంది. రెండవది, గ్లోబల్ వార్ జరుగుతుంది కాబట్టి ఆ వార్ కారణం వల్ల, ఆ యుద్ధం కారణం వల్ల USDT ప్రైస్ అనేది పెరిగింది.
యూఎస్డిటీ ప్రైస్ పెరిగితే మొబైల్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్, అది సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ స్పేర్ పార్ట్ కానీ ఏదైనా కూడా యూఎస్డిటీ ట్రాన్సాక్షన్తోనే జరుగుతుంది. కాబట్టి ఆ యూఎస్డిటీ రేటు పెరిగింది కాబట్టి మనకు కూడా ఇక్కడ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు డిస్ప్లేలు వేసినా, స్పేర్ ఛార్జింగ్ పిన్లు వేసినా, ఛార్జింగ్ వైర్లు అమ్ముకున్నా, ఏది అమ్ముకున్నా అన్ని రేట్లు పెరుగుతాయి. కాబట్టి మీరు ఇది ఒక మంచి అవకాశంగా ఆలోచించుకొని, ఎవరైతే మొబైల్ యూనియన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి దీని గురించి చర్చించుకొని ఆలోచన చేసుకొని, లేదా మీ లోకల్ షాప్ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఇక నుంచైనా మనం ఒక ప్రైస్ని స్టాండర్డ్ చేసుకుందాం, మన మార్కెట్ని మరలా పెంచుకుందాము అని ఒక ఆలోచనలో కానీ మీరు ఉండగలిగితే ఇది ఒక మంచి అవకాశం అండి. సో బయట అన్ని రేట్లు పెరుగుతున్నాయి, స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి, కిరాణా ఐటమ్ పెరుగుతుంది, ప్రతి ఒక్క ఐటము మనకి రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి మన బిజినెస్ని కూడా మనం పెంచుకోవాలి, మన ఇన్కమ్ని కూడా మనం పెంచుకోవాలి. సో మీరు మీ మార్జిన్స్ని కూడా మీరు పెంచుకోండి, ఓకేనా. సో ఇది ఒక మంచి అవకాశం మన బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి. ఎవరైతే కొత్తగా ఈ మార్కెట్లోకి రావాలనుకుంటే మీరు ఆలోచించుకొని రండి, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మీరు చూసుకొని ఆలోచించుకొని రండి. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళు మళ్ళీ వేరే మార్కెట్లోకి వెళ్ళలేరు. కాబట్టి ఇక నుంచి అయినా సేఫ్టీ రూల్స్ ఫాలో అవుతూ మీరు సేఫ్ గేమ్ ఆడండి, ఓకేనా. సో సేఫ్టీ రూల్స్ ఏంటిదంటే, ఫస్ట్ మీరు కస్టమర్ని వెరిఫై చేసుకోండి. కస్టమరు దొర లేక దొంగ అనేది మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే మీ అనుభవం ప్రకారంగా మీరు ఐడెంటిఫై చేయగలరు కస్టమరు ఎలాంటి వాడు అనేది. అండ్ సెకండ్ థింగ్, ప్రతిదీ మీరు రికార్డ్ మెయింటైన్ చేయండి. మీ షాప్లోకి వచ్చి టెంపర్ గ్లాస్ వేసుకొని వెళ్ళినా కూడా మీరు రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి. మీ షాప్లో ఒక హెడ్ ఫోన్స్ కొన్నా కూడా మీరు రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి. ఒక సర్వీస్ సెంటర్లో ఏ విధంగా అయితే సర్వీస్ రికార్డ్ మెయింటైన్ చేస్తారో అదే విధంగా మీరు కూడా రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇదంతా పెద్ద చైన్ లింక్. నిజంగా ఆ కేసు కానీ జెన్యున్ కానీ అయ్యి అందరినీ ట్రేస్ అవుట్ చేస్తున్నారంటే ఆ కేసు మీ దాకా కూడా వస్తుంది 100%. ఎందుకనంటే పైనుంచి కింద వరకు చైన్ లింక్ వస్తుంది కదా. కాబట్టి ఈ చైన్ లింక్ కట్ అయ్యేది చివరిగా మీతోనే కట్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మీ కస్టమర్ని మీరు వెరిఫై చేసుకోండి, తర్వాత సర్వీస్ రికార్డ్ మెయింటైన్ చేయండి. కస్టమర్ ఫోన్స్లో మీ వైఫై కానీ మీ సిమ్స్ కానీ వేయకండి. మీరు హార్డ్వేర్ వర్క్ చేసినా, సాఫ్ట్వేర్ వర్క్ చేసినా ఈ మార్కెట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా లింక్ అవుతారు. కాబట్టి మేము సాఫ్ట్వేర్ చేయము, మేము హార్డ్వేరే చేస్తాము అనుకునే, మేము సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చేయము, మేము ఓన్లీ హోల్సేలే చేస్తాము, మేము హోల్సేల్ చేయము, ఓన్లీ హెడ్ ఫోన్స్ అమ్ముకుంటాం అనేవాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఇది ఎంత పెద్ద చైన్ లింక్. కాబట్టి ఇక నుంచి అయినా మీరు సేఫ్టీ రూల్స్ పాటించండి. తర్వాత కస్టమర్ ఒకవేళ హార్డ్వేర్ పరంగా ఇచ్చినా లేదా సాఫ్ట్వేర్ పరంగా ఇచ్చిన బిల్లు, బాక్సు, ఆధార్ కార్డు వెరిఫై చేసుకోండి. హార్డ్వేర్కి ఛార్జింగ్ పిన్ మార్చడానికి ఖచ్చితంగా మీరు ఛార్జింగ్ పిన్ మార్చాలన్నా అతని యొక్క డేటా ఎంట్రీ మీ షాప్లో ఉండాలి. ఇది ఫస్ట్ రూల్. ఇంతవరకు మీరు రికార్డ్ మెయింటైన్ చేయలేదు, వదిలేయండి. ఇక్కడైనా మీరు రికార్డ్స్ మెయింటైన్ చేయండి. సర్వీస్ సెంటర్లో ఏ విధంగా అయితే రికార్డ్ మెయింటైన్ చేస్తారో మీరు కూడా అదే విధంగా రికార్డ్స్ మెయింటైన్ చేయండి. కస్టమర్ వచ్చి ఊరికనే టెంపర్ గ్లాస్ వేసుకొని వెళ్ళినా కూడా మీరు రికార్డ్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఏ టైం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఇదంతా ఒక చైన్ లింక్, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు. మనం ఒకటే దేవుడిని వేడుకోవాల్సింది ఏంటంటే, సో ఈ కేసు త్వరగా క్లోజ్ అయిపోతే మనం అందరం సేఫ్గా ఉంటాం. లేదనుకుంటే ఇది చైన్ లింక్ ద్వారా ప్రతి ఒక్కరికి వస్తుంది. మీ దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి మీ దగ్గర ఉన్న సిమ్స్ కానీ వైఫై కానీ కనెక్ట్ చేయకండి. ఇది ఫస్ట్. రెండో థింగ్, ఐమీ నెంబరు సంచార్ సాథి యాప్లో వెరిఫై చేసుకోండి, బ్లాక్ లిస్ట్ ఉందా లేదా అది చూసుకొని మీరు వర్క్ చేసుకోండి. నెంబర్ 3, కస్టమర్ దగ్గర ఖచ్చితంగా బిల్లు, బాక్స్ ఉందా లేదా, ఆధార్ కార్డు ఉందా లేదా. ప్రాబ్లంలో మీరు విరుక్కుంటే మీరు బయటికి రావడానికి ఒక చిన్న హోప్ అనేది ఉంటుంది. మీరు రికార్డ్ మెయింటైన్ చేయకుండా అలాగే ఉన్నారంటే ఖచ్చితంగా మీరే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. రికార్డు మెయింటైన్ చేస్తే సార్ ఇది పలానా కస్టమర్ అని చెప్పి మీరు ప్రాపర్గా అతని డీటెయిల్స్ ఎవరైతే పోలీస్ వాళ్ళు వస్తారో వాళ్ళకి ఇస్తారు. కాబట్టి వాళ్ళని పట్టుకుంటారు. ఆ డీటెయిల్స్ మీ దగ్గర లేవంటే మీరే క్రైమ్ చేసినట్టుగా వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. అండ్ సెకండ్ థింగ్, మీరు ఇల్లీగల్ వర్క్ ఆపేసేయండి. ఎవరైతే ఫైనాన్స్ లాకర్లు తీస్తున్నారో, ఐమీ నెంబర్ చేంజింగ్ చేస్తున్నారో ఇవన్నీ ఆపేసేయండి. దాని తర్వాత రీసెంట్గా ఫోరెన్సిక్ టూల్ అని చెప్పి ఒక టూల్ వచ్చింది మార్కెట్లోకి, మొబీ ఎడిట్ టూల్, ఫోరెన్సిక్ టూల్ అని చెప్పి. సో ఈ టూల్స్ని కూడా మీరు ఒకవేళ ఇన్స్టాల్ ఉంటే అన్ఇన్స్టాల్ చేయండి. దానికి సంబంధించిన వర్క్ ఏం చేయొద్దు. ఆ టూల్ కూడా ఇల్లీగల్ అండి. అది నార్మల్ పీపుల్ దగ్గర ఉండాల్సిన టూల్ కాదు అది. కాబట్టి మీరు దాన్ని అవాయిడ్ చేయండి. అలాగే ఇక నుంచి ప్రాపర్గా మీరు రికార్డ్ మెయింటైన్ చేసుకుంటూ మీరు వర్క్ చేసుకోండి. ఇది ఒక మంచి అవకాశం. మీరు దీంట్లో జాగ్రత్తగా రూల్స్ ఫాలో చేసుకొని ఆడుకుంటే మీకు మంచి ఆదాయం ఉంటుంది, మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. సో మీరు ఏదైతే
మార్కెట్ డౌన్ అయిందో ఆ డౌన్ అయిన మార్కెట్ని మరలా స్టేబుల్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఒకసారి ఆలోచన చేయండి. మీరు సేఫ్టీ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సాఫ్ట్వేర్ వర్క్ అయినా హార్డ్వేర్ వర్క్ అయినా ఖచ్చితంగా రికార్డ్ మెయింటైన్ చేయండి. కస్టమర్ని వెరిఫై చేసుకోండి, బిలీ బాక్స్ ఉందో లేదో చూసుకోండి, ఆధార్ కార్డు తీసుకోండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమైనా సర్వీసెస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది, నేను ఖచ్చితంగా మీకు చేసి పెడతాను. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.